తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో కొత్త ట్విస్ట్ నెలకొంది. బీసీ నేతకే అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇద్దరు కీలక నేతల పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, బండి సంజయ్లలో ఒకరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ప్లాన్ చేస్తోంది. ఇక వీరిద్దరిలో ఎవరికి బాధ్యతలు ఇచ్చినా నేతలు సహకరించాలని అధిష్టానం ఆదేశాలిచ్చింది. అధ్యక్షుడి ఎంపికలో ఆర్ఎస్ఎస్ అభిప్రాయం కీలకం కానుంది. రైట్, ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికలనైతే ఇద్దరు పేర్లు వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, మొత్తానికైతే బీసీ నేతకే పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి సస్పెన్స్ కు తెరలేసింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరికి వస్తుంది అనేది ఉత్కంఠ ఉండేది. కానీ ఇద్దరిట్లో ఒక నేత ఖచ్చితంగా అధ్యక్ష పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో ఇద్దరు పేర్లను కన్సిడర్ చేసినట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరు పేర్లనే ఫైనల్ గా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరు పేర్లపైనే డిస్కషన్ కూడా జాతీయ నాయకత్వం చేయబోతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈటెల రాజేందర్ పేరు, అదేవిధంగా బండి సంజయ్ పేరును జాతీయ నాయకత్వం సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరిలో ఒకరిని అధ్యక్ష బాధ్యతలకు అప్పగించాలని చూస్తుంది. అందులో భాగంగా ఎవరికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా గతంలో కన్నా ఈసారి ఇంకా దూకుడుగా వెళ్ళాలి, అగ్రెసివ్ గా వెళ్ళాలి, రెండు ధోరణులను పాటించాలి. ఒకవైపేమో ప్రభుత్వం పైన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవట్లేదు, అదేవిధంగా ప్రభుత్వం పైన ఎదురుదాడి చేయడము, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడము, అదేవిధంగా బీఆర్ఎస్ గతంలో చేసినటువంటి వైఫల్యాన్ని ఎండగట్టడం, ఈ రెండు పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి నాయకుడికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనేది కూడా డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఇక ఎలక్షన్స్ తెలంగాణలో 3.5 సంవత్సరాలు ఉన్నాయి. అంటే ఎన్నికల ఇయర్ ఒక 6 నెలలు పోయినా కానీ 3 సంవత్సరాలనే ఎన్నికలనే టర్మ్ పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఇచ్చినా కానీ అగ్రెసివ్గా పనిచేసే వారికి కొత్త అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి. ఇప్పుడు అధ్యక్షుడు అయిన వాళ్ళు ఇక ఎన్నికల వరకు కూడా అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక దూకుడుగా వెళ్ళాలనేది నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే ఈటెల రాజేందర్, బండి సంజయ్ పేర్లను సీరియస్గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పార్టీ నాయకులు కూడా అదేవిధంగా కార్యకర్తలు తెలంగాణలో అధికారం రావడానికి స్కోప్ ఉంది, కానీ చేతుల పాడు చేసుకుంటున్నాము, ఇక రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావాలి అంటే ఈ అధికారంలోకి రావాలంటే బలమైన నేతకు, దూకుడుగా ఉన్న నేతలకు అటు అధికార పార్టీని ఎండగట్టడము, ఇటు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ను కూడా ఎండగట్టడము, ఒక్క దెబ్బకు 2 పిట్టలు అనే విధంగా ముందుకెళ్లి ప్రజల్లో ఒక కాన్ఫిడెంట్ కల్పించి బీజేపీ అధికారంలోకి వస్తేనే, డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఎవరైతే బాగుంటుంది అనేది కూడా హైకమాండ్ భావిస్తుంది. అందులో భాగంగానే ఈటెల రాజేందర్ అయితే బాగుంటుందా, లేకపోతే బండి సంజయ్ అయితే బాగుంటుందా, ఈటెల రాజేందర్కి ఇస్తే ఏ రకంగా పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, బండి సంజయ్కి ఇస్తే ఏ రకంగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఇప్పటికే ఒక ఢిల్లీ టీం కూడా తెలంగాణలో రహస్యంగా వివిధ నేతలను కలిసినట్టు, అదేవిధంగా కార్యకర్తలను కలిసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో అధికారంలోకి రావాలనేది జాతీయ నాయకత్వము కోరుకుంటుంది. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఎవరు అధ్యక్షుడైతే బాగుంటుంది, ఎవరైతే ఈ 2 పార్టీలను కాదని బీజేపీ వైపు ప్రజలు చూసే విధంగా పనిచేస్తారు అనేది కూడా అభిప్రాయ సేకరణ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇద్దరి పేర్లను చివరిలో పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇద్దరి పేర్లనే జాతీయ నాయకత్వం తీసుకొని ఇద్దరిలో ఒకరికి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఏప్రిల్ మొదటి వారం లోపు ఇద్దరిట్లో ఒక పేరును అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే బండి సంజయ్ వర్గీయులు తమకే అధ్యక్ష పదవి వస్తుందని బండి సంజయ్ వర్గీయులు చెప్తున్నారు. అదేవిధంగా ఈటెల రాజేందర్ వర్గీయులు ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవి వస్తుందని తమ వర్గీయులు ప్రచారం చేసుకుంటారు. ఇట్లా ఎవరికి వారు ప్రచారం చేసుకుంటారు తమకే అధ్యక్ష పదవి వస్తుందని. కానీ జాతీయ నాయకత్వం అయితే సీరియస్గా ఇద్దరి పేర్లను పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా
ఈ ఇద్దరిట్లో ఎవరిని అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలి, ఎవరికి అధ్యక్షుడి ఇస్తే బాగుంటుందని వైపు కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది, ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏకంగా ఢిల్లీ పెద్దలు ఒక సీక్రెట్ టీంను పంపించి ఎవరైతే బాగుంటుంది అనేది కూడా సర్వే చేయించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇదంతా ఒకెత్తు అయితే ఆర్ఎస్ఎస్ అభిప్రాయం కూడా కీలకంగా మారబోతుంది. ఆర్ఎస్ఎస్ఏ కీలక పాత్ర పోషించబోతుంది. ఆర్ఎస్ఎస్ కూడా తన అభిప్రాయాన్ని చెప్తే ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఆర్ఎస్ఎస్ కూడా తన అభిప్రాయం చెప్పబోతుంది. అందులో భాగంగానే ఎవరికి అధ్యక్ష పదవి వచ్చినా నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలి, ఏకతాటిపైకి పార్టీని నడపాలి. ఓవైపు ఇంటర్నల్గా పార్టీలో ఉన్నటువంటి గ్యాప్ను తొలగించి అందరి నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కార్యకర్తల్లో మనోధైర్యం నడపడం ఒకెత్తు. మరోవైపు ఏమో అటు బీఆర్ఎస్ను కాంగ్రెస్ను ఎండగట్టి ప్రజల్లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగబోతుంది అనేది కూడా ప్రజల్లో కాన్ఫిడెంట్ నింపడం ఒకెత్తు. ఈ రెండింటిని కూడా సమపాలనలో చేయాలి. అటు ప్రజల్లోకి కాన్ఫిడెంట్ కల్పించాలి, ఇటు పార్టీ నేతల్లో కాన్ఫిడెంట్ కల్పించి గ్రూపులు వర్గాలు లేకుండా ఏకతాటిపైన ఈసారి పార్టీ వెళ్ళాలి. అలా పార్టీ వెళ్ళే వ్యక్తికి ఆ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఇద్దరు నేతల్లో కూడా బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ కానీ ఈ ఇద్దరు నేతల్లో ఎవరికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా కానీ ఎవరైతే వీళ్ళిద్దరూ వద్దనుకొని అసంతృప్తిగా ఉండి వీళ్ళిద్దరూ వద్దని చెప్పినా కానీ ఎవరికి వీళ్ళిద్దరిట్లో అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా కానీ పార్టీ ఏకతాటిపైన నడవవలసిందే, అందరూ కలిసి పనిచేయవలసిందే అనేది కూడా జాతీయ నాయకత్వం ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక తొందరగానే అధ్యక్షాన్ని ఎంపిక చేస్తే ఇక రానున్న జూన్ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటవచ్చు అనేది కూడా వ్యూహంగా కనబడుతుంది. అయితే ఇద్దరిలో ముఖ్యంగా ఈటల రాజేందర్ కాస్త సీనియర్ నేత, దాదాపు 2 సార్లు తెలంగాణలో మంత్రి పదవి చేశారు, బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చాడు. ఇది ఈటల రాజేందర్ బ్యాక్గ్రౌండ్. ఈటల రాజేందర్కు వివిధ కుల సంఘాలతో పట్టుంది, బలం ఉంది. అదేవిధంగా బండి సంజయ్ ఏమో 2 సార్లు ఎంపీ గెలిచాడు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా చేస్తున్నాడు. మొదటి నుంచి హిందుత్వవాదిగా పడ్డాడు. అదేవిధంగా గతంలో అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పుడు కూడా సక్సెస్ఫుల్గా పార్టీని నడిపించాడు. ఎన్నికల ముందు అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించే వరకు కాస్త పార్టీ డ్యామేజ్ అయింది. ఊహించని విధంగా 8 సీట్లకే అసెంబ్లీకి పరిమితమైంది. కానీ అతను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, 48 స్థానాలు వచ్చాయి. క్షేత్రస్థాయిలో కూడా పార్టీని తీసుకెళ్లారు అనేది కూడా బండి సంజయ్కి ముద్ర ఉంది. అయితే వీళ్ళిద్దరిట్లో ఎవరికిస్తే బెటర్ ఉంటుంది, ఎవరి బలాలేంటి, ఎవరి బలహీనతలేంటి, ఎవరికిస్తే బాగుంటుంది అనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరి పేర్ల మీద సీరియస్ కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ 2 పార్టీలు అన్నట్టు బీఆర్ఎస్ను కానీ అటు కాంగ్రెస్ను కానీ ఒక దెబ్బకు 2 పిట్టల్లాగా 2 పార్టీలను డ్యామేజ్ చేసి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదగాలి అంటే అగ్రెసివ్గా వెళ్ళాలి, ఇప్పటి నుంచే దూకుడుగా వెళ్ళాలి. ఓవైపు బీఆర్ఎస్ గతంలో చేసినటువంటి పనులను ప్రజలకు చెప్తూనే ఇప్పుడు కాంగ్రెస్ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తే పార్టీకి లాభం చేకూరుతుంది అనేది కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఇద్దరు నేతల్లో ఎవరికి ఇచ్చినా కానీ వర్గ విభేదాలు ఉండకుండా అందరూ కలిసిమెలిసి పనిచేసే విధంగా, అదేవిధంగా ఒకే తాటి పైకి పార్టీ నేతలు వచ్చే విధంగా పార్టీలో ఐక్యత ఉంటేనే అధికారంలోకి వస్తుంది అనేది కూడా ఇప్పటికే జాతీయ నాయకత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలకు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా ఏకతాటిపైకి నడవవలసిందే. ఎవరికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా ఇవన్నీ కూడా ఏమన్నా గ్యాప్స్ ఉంటే వాటి అన్నిటిని కూడా సెట్ చేసుకోవాలి అనేది కూడా రాష్ట్ర నేతలను హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారంలో ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈటల రాజేందర్ పేరైనా ఫైనల్ కావచ్చు, లేకపోతే బండి సంజయ్ పేరైనా ఫైనల్ కావచ్చు. కానీ ఎవరి అభిమానులు వాళ్ళు తమ నేతకే అధ్యక్ష పదవి వస్తుందనేది మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి. ఎమ్మెల్యే కొలిగపూడి శ్రీనివాస్ ఎపిసోడ్ పై హైకమాండ్ దృష్టి సారించింది.
పార్టీకి అల్టిమేటం జారీ చేయడాన్ని టీడీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది. 10 నెలలుగా తిరువూరులో చోటు చేసుకుంటున్న ఘటనలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా 3 సభ్యుల కమిటీని అధిష్టానం ఏర్పాటు చేసింది. కమిటీలో జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎంపీ చిన్ని, పార్టీ సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు ఉన్నారు. ముఖ్యంగా 48 గంటల్లో ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని కొలికపూడి పార్టీకే అల్టిమేటం జారీ చేయడంతో హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఎపిసోడ్ పై హైకమాండ్ దృష్టి సారించింది. పార్టీకి అల్టిమేటం జారీ చేయడాన్ని టీడీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది. 10 నెలలుగా తిరువూరులో చోటు చేసుకున్న ఘటనలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా 3 సభ్యుల కమిటీని అధిష్టానం ఏర్పాటు చేసింది. కమిటీలో జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎంపీ చిన్ని, పార్టీ సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు ఉన్నారు. ముఖ్యంగా 48 గంటల్లో ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని కొలికపూడి పార్టీకి అల్టిమేటం జారీ చేయడంతో హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పార్టీకి అల్టిమేటం జారీ చేయడాన్ని, దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, కొలికపూడి పార్టీకే ఇటు అల్టిమేటం జారీ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అలాగే హైకమాండ్ కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అటు టీడీపీ అధిష్టానానికి అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. ఏదైతే టీడీపీ నేత పైన వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించి పార్టీ వెంటనే ఒక నిర్ణయం తీసుకుని పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేయాలంటూ, మాజీ ఏఎంసీ చైర్మన్ ని సస్పెండ్ చేయాలంటూ కూడా కొలికపూడి శ్రీనివాస్ గత 2 రోజుల క్రితము అక్కడ ఉన్న మహిళలతో మాట్లాడుతూ టీడీపీ అధిష్టానానికి ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏఎంసీ మాజీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి సదరు ఎంపీ ఆఫీస్ లోనే రోజు ఉంటూ ఎంపీకి సంబంధించి తన ఎంపీ మనిషిగా చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అతని పైన చర్యలు తీసుకోవాలి. 48 గంటల్లో చర్యలు కనుక తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ కూడా కొలికపూడి శ్రీనివాస్ బహిరంగంగా చెప్పడం జరిగింది. అయితే ఎంపీ ఆఫీస్ లో మూల్పూరి కిషోర్ కు ట్రాక్టర్ ఇచ్చారంటూ కూడా ఒక ఆరోపణలు అయితే వచ్చాయి. రమేష్ రెడ్డి కనిపిస్తే చెప్పు తెగే వరకు కొడతారంటూ కూడా ఎమ్మెల్యే అటు ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. నిరసన వ్యక్తం చేసిన మహిళలతో కలిసి కొలికపూడి శ్రీనివాస్ ఈ ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక దానికి సంబంధించి ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ ఆరోపణలు చేశారో దాన్ని కూడా ఆరోపణలు చేసిన వ్యక్తి ఏఎంసీ మాజీ చైర్మన్ దాన్ని ఖండించిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే చేసిన ఆరోపణల్ని తిప్పికొడుతూ ఎమ్మెల్యేనే తనని డబ్బులు 2 కోట్ల వరకు ఇవ్వాలన్నాడు. ఇవ్వని పక్షంలో, ఇవ్వలేనని చెప్పిన పక్షంలోనే ఈ రకమైన ఆరోపణలు చేసినట్టు కూడా ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ అంశాలన్నిటిపైన కూడా అటు టీడీపీ కేంద్ర నాయకత్వం దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఒక కమిటీని కూడా నియమించిన పరిస్థితి అయితే ఉంది. అయితే 3 సభ్యులతో ఈ వ్యవహారానికి సంబంధించి కమిటీని నియమించడం జరిగింది. అటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నెట్టం నగరంతో పాటు దానికి సంబంధించి మంతెన సత్యనారాయణ రాజు, జిల్లాకి సంబంధించిన ఇన్ఛార్జి నేతగా ఉన్న మంతెన సత్యనారాయణ రాజుతో పాటు ఒక నేతకు సంబంధించి అంటే 3 నేతలతో ఒక టీడీపీ అధిష్టానం కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీకి సంబంధించి నివేదిక ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా కొలికపూడి శ్రీనివాస్ పైన ఒక చర్య తీసుకునేందుకు కూడా ప్రస్తుతము సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే అటు కొలికపూడి శ్రీనివాస్ ఏదైతే పార్టీ హైకమాండ్ కి ఒక అల్టిమేటం జారీ చేస్తుందో దానికి సంబంధించి కొంత హైకమాండ్ సీరియస్ గా పరిగణించిన పరిస్థితి అయితే ఉంది. ఈ కమిటీ విచారించిన అనంతరం క్రమశిక్షణ చర్యల నేపథ్యంలో ఖచ్చితంగా ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కొలికపూడి శ్రీనివాస్ పైన ఒక చర్యలు తీసుకుంటున్నా లేదా అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన శ్రవణ్ రావు ఇంకా జూబ్లీహిల్స్ పిఎస్ లోనే ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 గంటలకు పైగా విచారణ కొనసాగుతోంది. ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో శ్రవణ్ రావుకు ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే ఎన్నికల సమయంలో కొందరు కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేయాలనే ఆదేశాలు ఎవరి ద్వారా వచ్చేవంటూ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. దుబ్బాక మునిగోడు ఉప ఎన్నికల్లో నగదు స్వాధీనం వెనుక అప్పటి టాస్క్ ఫోర్స్ ను అప్రమత్తం చేశారంటూ శ్రవణ్ రావుపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అదేవిధంగా ట్యాపింగ్ చేసేందుకు సాంకేతిక పరికరాలు విదేశాల నుంచి కొనుగోలు చేశారా, ఒకవేళ కొనుగోలు చేస్తే ఆ ఆదేశాలు ఇచ్చింది ఎవరని క్వశ్చన్ చేసినట్లు తెలుస్తోంది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు టీమ్స్ ఏర్పాటు వెనుక పాత్రపై ఆరా తీస్తున్నారు. ఇక అసలు ప్రభుత్వంతో ప్రత్యక్ష ప్రమేయం లేనప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారని పోలీసులు శ్రవణ్ రావును ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన శ్రవణ్ రావు ఇంకా జూబ్లీహిల్స్ పిఎస్ లోనే ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 గంటలకు పైగా విచారణ కొనసాగుతోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో శ్రవణ్ రావుకు ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే ఎన్నికల సమయంలో కొందరు కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేయాలనే ఆదేశాలు ఎవరి ద్వారా వచ్చేవంటూ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసులోని శ్రవణ్ రావు విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, దాదాపు 2 గంటలకు పైగా శ్రవణ్ రావు విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో ఎలాంటి క్వశ్చన్స్ వేసే ఛాన్స్ ఉంది? అప్డేట్స్ ఏంటి ఇప్పటి వరకు? ఫోన్ ట్యాపింగ్ కేసులో A6గా ఉన్న శ్రవణ్ కుమార్ రావు యొక్క పోలీసుల విచారణ కొనసాగుతోంది. గత 2 గంటలుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ టీం ప్రజెంట్ శ్రవణ్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తూ ఉన్నారు. అయితే పోలీసు యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి శ్రవణ్ రావు యొక్క పాత్ర మీద ప్రస్తుతం యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే 2000 అంటే గత సంవత్సరం నమోదైనటువంటి కేసుకు సంబంధించి మార్చి 10వ తేదీన ఆయన మీద కేసు నమోదైంది. ఈ కేసులో ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వానికి మద్దతు చేకూరుస్తూ తను అనేక మంది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అనేక మంది కీలక నేతల యొక్క ఫోన్లు ట్యాప్ అవడంలో శ్రవణ్ కుమార్ రావు యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఆయన మీద కేసు నమోదైంది. సో వీటన్నిటికి సంబంధించి కూడా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక తనను అనేక కీలక ప్రశ్నలు కూడా అడిగి తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ మనం ఇటు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి సిట్ కార్యాలయం పంజగుట్ట ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాం. అయితే విచారణలో భాగంగా అప్పటి మాజీ చీఫ్ ఎస్ఐబికి మాజీ చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావుతో శ్రవణ్ కుమార్ రావు యొక్క పాత్ర అనేది ఏ రకంగా ఉంది, అసలు పరిచయం అనేది ఎలా ఏర్పడింది అనేటువంటి విషయాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్గా
అప్పటి నేతల నుంచి శ్రవణ్ కుమార్ రావు ద్వారానే ఎస్ఐబికి కొన్ని డైరెక్షన్స్ అనేవి వెళ్ళినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి అనేటువంటి పూర్తి ఆదేశాలు కూడా శ్రవణ్ కుమార్ రావే ఇటు ఎస్ఐబికి సూచించేవాడు. ఆయన ఆదేశాల ప్రకారమే ఎస్ఐబి అధికారులు కొంతమంది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతల యొక్క ఫోన్లను ట్యాప్ చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన యొక్క పాత్రకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మరోవైపున ఒక మీడియా సంస్థకు యజమానిగా వ్యవహరించినటువంటి శ్రవణ్ కుమార్ రావు ఎందుకు ఆ మీడియా సంస్థలోనే వార్ రూమ్లను ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ మొత్తం ఎంతమంది టీమ్స్ను ఫామ్ చేశాడు, ఇటు హైదరాబాదు కేంద్రంగా కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాల్లోనూ సర్వర్ రూమ్లను వార్ రూమ్లను ఏర్పాటు చేసి ఎన్ని బృందాలను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రస్తుతం ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదిలా ఉంటే అప్పటి ఎస్ఐబికి చీఫ్ అటు డిఎస్పీగా వ్యవహరించినటువంటి ప్రణీత్ రావుతో ఉన్నటువంటి సంబంధాలు, ఎందుకంటే శ్రవణ్ కుమార్ రావు యొక్క పేరు అనేది మనకు మొదటిసారి బయటకు వచ్చింది అప్పుడు ఎస్ఐబిలో అటు డిఎస్పీగా పనిచేసినటువంటి ఆ ప్రణీత్ రావు ద్వారానే శ్రవణ్ కుమార్ రావు యొక్క పేరు అనేది కూడా వెలుగులోకి వచ్చింది. సో అతనితో డైరెక్ట్గా ఉన్నటువంటి కనెక్షన్స్ ఏంటి, ఎటువంటి ఇంటరాక్షన్స్ అనేవి ఇద్దరి మధ్య జరిగినటువంటి విషయాలు కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఆ సమయంలో అంటే ఉప ఎన్నికల సమయంలో ఇటు దుబ్బాక ఉప ఎన్నిక అలాగే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నగదు ట్రాన్స్పోర్ట్కు సంబంధించి నేతలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎన్నికల సమయంలో వాడాల్సినటువంటి నగదు మొత్తాన్ని కూడా పట్టుకునేందుకు అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా వ్యవహరించినటువంటి రాధాకిషన్ రావుకు సమాచారం అనేది ఇటు శ్రవణ్ కుమార్ రావు ద్వారానే వెళ్ళింది. ఎప్పటికప్పుడు వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి దాని ద్వారా ఇటు టాస్క్ ఫోర్స్ వాళ్లకు సమాచారం ఇచ్చినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి సో ఇందులో శ్రవణ్ కుమార్ రావు యొక్క పాత్ర అనేది ఎంత కీలకంగా ఉంది, అసలు అతని ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేటువంటి విషయాలను కూడా ప్రజెంట్ యొక్క ఇన్వెస్టిగేషన్లో అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు ప్రభుత్వంలోనూ ఒక పాత్రలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, అలాగే రాజకీయంలోనూ చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి కూడా కాదు. ఒక ఛానల్కు ఎండీగా మాత్రమే వ్యవహరించినటువంటి వ్యక్తి ఎందుకు ఆయన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, ఎవరు తనని సెలెక్ట్ చేసుకున్నారు, ఎవరి ద్వారా ఎవరి ఆదేశాల మేరకు ఈ వ్యవహారం అంతా నడిపించాడు అన్నటువంటి పూర్తి విషయాలను కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. దానికి దాదాపు 2 గంటల పాటు యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. ఇక మరికొన్ని గంటల పాటు విచారించినటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దాదాపు సంవత్సరం తర్వాత కేసు నమోదైన సంవత్సరం తర్వాత ఇప్పుడు శ్రవణ్ కుమార్ రావు పోలీసు ఇన్వెస్టిగేషన్కు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అందుబాటులోకి వచ్చాడు. కాబట్టి జరిగినటువంటి అంటే ఎవరెవరైతే ఇప్పటికే శ్రవణ్ కుమార్ రావు పేరు చెప్పి తర్వాత జైలుకి వెళ్ళి తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో ఉన్నటువంటి గతంలో ఎస్ఐబిలో కీలకంగా వ్యవహరించినటువంటి పోలీస్ ఆఫీసర్లతో తినుకున్నటువంటి పాత్ర, అలాగే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో ఉన్నటువంటి సంబంధాలు, అసలు ఏర్పడినటువంటి పరిచయం, వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు. రైట్ రత్నకుమార్, ఇంకా ఎంతసేపు విచారణ చేసే అవకాశం ఉంది? సో ఇక ఇన్వెస్టిగేషన్లో భాగంగానే అనేక కీలక అంశాలు కూడా ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఇప్పుడు ప్రజెంట్ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం అనేది ఏర్పాటైన తర్వాత పోలీసులు చాలా కీలకంగా తీసుకున్నారు. ముఖ్యంగా దీనికి జూబ్లీహిల్స్ ఒకవైపున ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఒక ఏసీపీ స్థాయి అధికారి వెంకటరెడ్డి ఉన్నారు. అలాగే దీనికోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను సిట్ను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ టీం అంతా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రజెంట్ ఆయన్ను విచారిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంతకాలం అందుబాటులోకి రాకపోవడానికి సంబంధించినటువంటి కారణాలన్నిటి కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఆయన విచారణకు హాజరవడానికి సంబంధించి కోర్టులో అరెస్టు చేయొద్దు అనేటువంటి కొన్ని ఏదైతే ఒక కొంత ఊరట దక్కిందో ఆ ఊరట దక్కిందో ఒక కన్ఫర్మేషన్ అనేది కోర్టు నుంచి వచ్చిందో ఇప్పుడు ఎలాగో ఇన్వెస్టిగేషన్లో పాల్గొంటే అరెస్టు చేసే అవకాశం లేదు. కాబట్టి అరెస్టు చేయకపోతే మాత్రం తాను ఖచ్చితంగా విచారణకు సహకరిస్తాను, పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వస్తానన్నటువంటి విషయాన్ని లాయర్ల ద్వారా కోర్టును అప్రోచ్ అయి తెలియజేసినప్పుడు కోర్టు ఖచ్చితంగా 29వ పోలీసులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 29వ తారీఖున విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో 26వ తారీఖు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు ఆయన స్పందించి ఇవాళ విచారణకు రావడం జరిగింది. ఇక ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్కు సంబంధించి కూడా పూర్తిగా అన్ని రకాల విషయాలను కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఏ కీలక వ్యక్తులు అంటే అందరినీ ఫోన్ ట్యాపింగ్ చేయడంలో కీలక పాత్ర అనేది శ్రవణ్ రావుదే ఉందా, లేకపోతే కొంతమంది కీలక వ్యక్తులను మానిటరింగ్ చేయడంలో మాత్రమే ఆయన యొక్క ప్రమేయం ఉందా అనేటువంటి డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో భాగంగా సిట్ అధికారులు శ్రవణ్ కుమార్ రావు నుంచి రాబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.